హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి వైబ్స్. మనం ఏదైనా కూడా మంచి అనేది పంచుతుంటే పెరగదండి తొందరగా. చెడు అనేది మనం పెంచకుండానే పెరిగిపోతుందన్నమాట. అందుకే ఎక్కువగా మనం మంచి విషయాల్ని ప్రోత్సహించటానికి, మంచి వాళ్ళని సపోర్ట్ చేయటానికి, మంచి చేసే వాళ్ళని మనం అప్రిషియేట్ చేయటానికి ప్రయత్నించాలి. దానివలన ఇంకా ఎన్నో మంచి పనులు జరుగుతాయన్నమాట. చెడు పెరిగినంత వేగంగా మంచి అయితే పెరగదండి. ఇలాగా హెయిర్ ప్యాక్ కోసం అయితే వేపాకు, మందారాకు వేసుకుంటున్నానండి. ఇది మన హెయిర్కి బాగా కండిషనర్ లాగా స్మూత్గా చేస్తుందన్నమాట. ఇది మనకి న్యాచురలే కాబట్టి వారానికి మీరు 4 సార్లు వీలున్న 4 సార్లు పెట్టుకోవచ్చు. మన బాడీకి మనం తప్ప ఎవరు కూడా హెల్ప్ చేయరండి. అంటే ఇది ఎక్సర్సైజ్ పరంగా కానీ, లేదు అంటే మనం బాడీ కేర్ పరంగా కానీ, మన మంచి అలవాట్లు కానీ అవి మనకి మనమే ప్రేరేపించుకోవాలన్నమాట. అంటే ఒకరోజు చెప్తారు ఎవరైనా, 2 రోజులు చెప్తారు, కానీ ప్రతిరోజు కూడా వెనకుండి ఎవ్వరూ పుష్ చేయరండి. ఇది ఉదయాన్నే అయితే ఈరోజు జొన్న దోశలు పిండి వేశాను కదా నిన్న. ఆ దోశల పిండిలోకి టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇది టమాటాలు, పచ్చిమిర్చి, మనకు కొంచెం పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి విత్తనాలు ఆల్రెడీ నేను చేశాను మన ఛానల్లో. కొంచెం జీలకర్ర, ధనియాలు అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, లేదంటే దాని ప్లేస్లో నిమ్మకాయ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. ఈ చట్నీ అయితే వాటర్ అస్సలు వేయకుండా గట్టిగా వేసుకుంటామండి. ఇది నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది. అందులో కొంచెం మనకి హెల్తీ వెర్షన్గా క్యాబేజీ, కీరదోస ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చట్నీలోకి ఉత్త చట్నీయే తినాలనిపిస్తుంది అనమాట. నేనైతే దోశలు తిన్న తర్వాత కొంచెం మిగిలితే ఉత్త చట్నీ కూడా తిన్నానండి. అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఏదైనా మనం రోటి పచ్చళ్ళు ఇలా కీరా ముక్కలు, క్యాబేజ్ పచ్చిది ఇలా వేసుకుంటే మనకి హెల్త్ బాగుంటుందండి. కొంచెం కొత్తగా మనకి వెజిటేబుల్ ఎక్కువ అందించినట్లుంటుంది. చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కీరాలో వాటర్ కంటెంట్ అది ఉంటుంది కదండి. ఎక్కువ వాటర్ తాగని వాళ్ళు, పిల్లలకి ఇలా కీరా ముక్కలు అలా బాక్స్లో పెట్టి పంపండి. వాళ్ళు ఇలా తెలియకుండానే బాడీకి మనం వాటర్ అన్నీ అందించిన వాళ్ళం అవుతాము. ఇలా జొన్న దోశలు అయితే పోసి మా వారికి బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ అది వేసి ఆయన్ని డ్యూటీకి వెళ్ళాక నేనైతే స్నానం చేసి ఇలా పూజ చేస్తున్నానండి. నిన్న లివింగ్ రూమ్ అంతా సెట్ చేశాను కదండి. ఒక కృష్ణుడైతే మనకి లివింగ్ రూమ్లో పెట్టాను. ఇంకొక కృష్ణుడు ఇక్కడ రాధ వచ్చేసి ఇక్కడ పూజ రూమ్లో అరేంజ్ చేశానండి. ఈ కార్నర్లో ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను వాల్ స్టిక్కర్ లాంగ్ బ్యాగ్ తెప్పించాను కిచెన్లోకి. అది కొంచెం మిగిలితే ఒక వుడ్ దానికి అలా వేశానండి. ఇటు సైడ్ది కూడా నేను వేసింది అనమాట పెయింటింగ్ తోటి. అది ఆ ముక్కలన్నీ చెక్కవి. నాకు టీవీ స్టాండ్ తీసుకున్నామండి మేము. మా పిల్లలు చిన్నప్పుడు అటు ఇటు షిఫ్ట్ అవ్వటాన స్టాండ్ వుడ్ అయితే చాలా బాగుందండి. నాకు పారే బుద్ధి కాలేదు. కింద అయితే వేరే అదివరకు ఇంట్లో ఉన్నప్పుడు చెదలు తినిందనమాట తెలియకుండానే. కింద పార్ట్ పోయేసరికి ఇవన్నీ నేనైతే ఇలా దేవుడి మందిరానికి ఇలా కొంచెం మంచి ముక్కలండి, స్ట్రాంగ్ ఉంటాయి. ఇలా ముగ్గులు వేయటానికి ఇలా పెట్టుకున్నాను. కృష్ణుడి ముందైతే 100 వరహాల పూలు అవి పెట్టాను పిల్లని గ్రోవి పైన రాధమ్మ దగ్గర. చిన్న ఉర్లీ బౌల్ అయితే పువ్వులు అవి డెకరేట్ చేసి ఇలాగ కృష్ణుడి ముందు 2 దీపాలు అరేంజ్ చేసి ముగ్గది పెట్టుకుందామని ఈ రోజు నుంచే స్టార్ట్ చేశానండి. నిన్నైతే అరేంజ్ చేశాను, కానీ నిన్న అంతా పని అది అయ్యి దేవుడి దగ్గర వరకు దీపం పెట్టుకున్నాను. ఈ రోజు నుంచి కృష్ణయ్య దగ్గర కూడా పెట్టుకుందాము అనుకుంటున్నానండి. ఆ రాధాకృష్ణులన్నా నాకు చాలా ఎక్కడ లేని ఇష్టం అండి. ఆ కృష్ణయ్య, బలరాములు, రాధా కృష్ణుడి బొమ్మలు చాలా ఉన్నాయండి.
రాముడు, కృష్ణుడు, మనం కలియుగం వెంకటేశ్వర స్వామి అందరూ ఒకటేనండి. మనకి త్రేతాయుగంలో రామునిగా, ద్వాపరయుగంలో కృష్ణుడిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా మనం పూజించి ఈ ముగ్గురు దేవతామూర్తులు మనకి ఎంతో అపురూపమైన వాళ్ళు. ఎంతో ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మికతను మనుషుల్లో పెంచటానికి వీళ్ళు మనకి మనం భక్తి భావంలో నింపటానికి ఈ స్వాములు ఈ పూజలు, ఈ కార్యక్రమాలు అనేవి మనకి మనం ఎంచుకున్న మార్గాలన్నమాట. ఎవరిష్టం వాళ్ళదండి. అంటే కొంతమంది అయితే చిన్న మట్టి ప్రమిదలో కూడా శక్తి లేని వాళ్ళు దీపం ఇది ఆయిల్ పోసి మనకి రెండు ఒత్తులు కలిపి ఒకటికి వేసి కొంచెం పటిక బెల్లమో లేదంటే బెల్లం మొక్కో వేసేసి ఒక్క దండం పెట్టుకున్న, ఒక పువ్వు పుష్పం సమర్పించినా చాలండి. ఆ భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు. మనకి ఓపిక ఉండి చేయగలిగి దొరికి మనకి అన్నీ సమకూర్చుకొనగలిగితే ఆ స్వామికి అన్నీ మనం ఏది కొరత లేకుండా చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. అందుకే వీలైనంత వరకు, దొరికినంత వరకు నేనైతే చేస్తానండి. ఎక్కువ ఆర్భాటానికి ఏమీ పోను, కానీ ఉన్న దాంట్లోనే చేస్తాను. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. నేనైతే అందరూ సంక్రాంతికి అలా ఇల్లు క్లీన్ చేస్తారు కదా, సామాన్లు, పాత్రలు. అమ్మ వాళ్ళైతే సంక్రాంతికి చాలా బాగా చేస్తారు. నేను ఇత్తడి సామాన్లన్నీ ఉంచుకోలేదండి. అన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేశాను, కొన్ని అత్తయ్య దగ్గర పెట్టేశాను. ఓన్లీ ఇవి కూడా స్టీల్వి, నాకు గిఫ్ట్లు వచ్చినవి, పెళ్ళప్పుడు చదివించినవి, ఏదైనా నచ్చి అమ్మ దగ్గర తెచ్చుకున్నది, అత్తయ్య దగ్గర తెచ్చుకున్నది అవేనండి. నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా స్టీల్ సామాను కొనటం ఇవంతా ఇంట్రెస్ట్ ఉండదండి. ఎక్కువగా బ్రాస్ ఐటమ్స్ కొనుక్కోవటం, కొంచెం వెండి సిల్వర్ ఐటమ్స్ కొనుక్కోవటం, ఇలాంటివి కొనుక్కుంటుంటాను. డబ్బులుండి కొంచెం కొనగలిగితే గోల్డ్ కొనుక్కుంటుంటాను. అంతేకాని ఇలా స్టీల్, ప్లాస్టిక్ ఇవన్నీ నాకు ఆల్మోస్ట్ గిఫ్ట్స్ కింద వచ్చినాయండి. మామూలుగా మనం ఏదైనా కార్యక్రమాలకి వెళ్తే ఆ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, వేడుకలు ఇవిలా వచ్చినవి, పెళ్ళప్పుడువి చాలా అండి. ఎక్కువ నేను పాతవే వాడుతుంటానండి. అవి కొంచెం డ్యామేజ్ అయ్యాకే కొత్తవైతే తీసుకుంటుంటాను. ఇలా శ్రావణ మాసానికైతే అన్నీ తోమేసి ముందైతే ఫ్యాన్ కింద ఆరబెడతానండి. ఆ ఫ్యాన్ గాలి కారిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పి పెడతానన్నమాట. ఏమన్నా చెమ్మ అది ఉంటే అది కూడా పోతుందనేసి ఇలా పెట్టేసి అన్నీ ఫ్యాన్ వేసేసి మళ్ళీ కొంచెం సేపు ఆగి ఒక 2 hours 3 hours ఆగి మళ్ళీ తిప్పి పెడతాను. ఒక డే మొత్తం సరిపోతుందండి ఈ సామాన్ సర్దుకోవటానికి. ఈ వంటగది అయితే ఆల్రెడీ నేను ఎప్పుడు సర్దుతానే ఉంటాను. ఈలోపు ఎగ్స్ అతను వచ్చాడు, ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ స్టోర్ రూమ్లోకి వచ్చేసి మిగతా పని ఉంది కదండి, ఇవన్నీ గిఫ్ట్లు అవి చెప్పాను కదా, నాకు గేమ్స్లో వచ్చిన గిఫ్ట్లు. రైస్ కుక్కర్ అయితే ఇది వాడనండి, చిన్నది వాడతాను. ఎప్పుడైనా గెస్ట్లు అలా ఫంక్షన్స్ అప్పుడైతే వాడతాను. 2 kgs ఉడుకుతుంది అది. తలకైతే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నానండి, వేపాకు, మందారాకు. ఇది మనకి చాలా స్మూత్ చేస్తుందండి హెయిర్. ఇంకేం అక్కర్లేదు. ఆ 2 ingredients మిక్సీలో వేసేసుకొని మీ ఇష్టం 2 hours 3 hours అలా పెట్టేసేసుకొని క్యాప్ పైన పెట్టుకోండి. నేనైతే క్యాప్ అది పెట్టుకోలేదు ఈసారి. సరే, అది కూడా కొంతసేపు నానితే మనం నలుగు అయి పెట్టుకునేలోపు అది శుభ్రంగా పోతుంది. తర్వాత మనం ఆరాక కోమ్ పెట్టేసుకుంటే అంత నీట్గా సెట్ అవుతుందండి హెయిర్. నెక్స్ట్ డేకి అయితే అసలు ఎంత సిల్కీగా ఉంటుందో. ఇవైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. విమ్ లిక్విడ్ అయితే కొంచెం బకెట్లో వేసేసి ఈ గిఫ్ట్లు పేపర్ల మీద కొంచెం ఏదైనా డస్ట్ అది ఉంటుంది కదండి, అదైతే ఇలా క్లీన్ చేస్తున్నాను. ఈ వచ్చిన గిఫ్ట్లు అవైతే ఫ్రెండ్స్ ఏదైనా సెలబ్రేషన్స్కి, మనకి మ్యారేజ్ డేకి అలాగే ఇచ్చిన గిఫ్ట్లు అయితే నేను ఎవ్వరికి ఇవ్వనండి. ఏవైనా గేమ్స్లో అలా వచ్చినవి అయితే ఒక 2-3 ఒకే టైప్ వస్తాయండి గేమ్స్లో. అలా ఏదైనా ఇంకో ఫంక్షన్కి అది గిఫ్ట్ కొనటానికి కొంచెం టైం లేనప్పుడు, బజార్ వెళ్ళలేనప్పుడు ఆ గిఫ్టుల్ని నేను గిఫ్ట్ పేపర్స్ 2 types ఆఫ్ కలర్ పేపర్స్ తెచ్చి పెట్టుకుంటానండి. ఈసారి గోల్డ్ ఒకటి, వైలెట్ ఒకటి తెచ్చాను. అవి నేను మా వారే ప్యాక్ చేసేస్తాము. రేపు ఫంక్షన్ అనుకోండి, ఈ రోజు నైటే కొంచెం హెల్ప్ తీసుకొని నేను ప్యాక్ చేసేసుకొని
పేరు అది రాసి పెట్టుకుంటానండి. మనం ఇలా అంటే ఎన్ని వాడనివి ఏదైనా కూడా మనకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినవి కాకుండా ఇలా గిఫ్ట్లు గేమ్స్కి వచ్చినవి మాత్రమే నేను ఎవరికైనా ఇలా షేర్ చేస్తానండి. బర్త్డే ఫంక్షన్స్ ఎవరైనా పిలిచినా మినిమం 400 300 ఉన్న గిఫ్ట్స్ ఇస్తాను. చిన్న చిన్నవి అయితే నేను ఇంట్లోకి వాడేసుకుంటానండి. పిల్లలైతే చిన్నప్పుడు బర్త్డే ఫంక్షన్స్కి ఎక్కువ పిలిచేవాళ్ళండి. మా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు కదా, ఎక్కువేమీ ఎవరు పిలవరండి. మా బ్లాక్లో వాళ్ళ వరకే పిలుస్తారనమాట, ఇంకా ఫ్యామిలీస్ని. ఆ తర్వాత ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటేనే అలాగా. నాకైతే ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ నేను మెయింటైన్ చేయనండి. అంటే ఫ్రెండ్స్ని కానీ, ఎందుకంటే నేను చాలా అనుభవించేసాను అనమాట. అంటే మా పిల్లలు చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. ఇప్పటికీ కూడా నాతో చాలా మంచిగా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే చూసిన తర్వాత మనుషుల్ని, ఫ్రెండ్స్ని, వాళ్ళు ఏంటంటే మన ముందు ఒకటి, మనం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన మీద ఇంకొకటి చెప్తారు. అదేంటంటే మనకి మన ముందు మంచిగా మాట్లాడతారనమాట వేరే వాళ్ళని. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడతారు. అలాంటప్పుడు మనం పక్కకు వచ్చేసేయాలండి. ఇవేం మాట్లాడకూడదు. మనం ఏదన్నా ఒక్కటి మాట్లాడితే దానికి 4 కల్పించేసి చెప్తుంటారనమాట. అందుకని అలాంటి స్నేహాలకి అది నేను దూరంగా ఉంటానండి. వాడుకొని ఎక్కువగా వదిలేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. అందుకని ఉన్న నలుగురిని జాగ్రత్తగా ఉంచుకోవాలండి. అందరితో మాట్లాడాలి, కానీ బెస్ట్ ఫ్రెండ్స్, కడుపులో మాట చెప్పుకునేది మాత్రం కొంతమందికి అయి ఉండాలండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాటని వేరే వాళ్ళకి పంపరు వీళ్ళు అని నమ్మినప్పుడే వాళ్ళకి షేర్ చేయాలండి. అలాగా ఎక్కువ మందిని అయితే నేను ఫ్రెండ్స్గా అందరితో మాట్లాడతాను, కానీ ఎక్కువ మందిని క్లోజ్గా ఉంచుకోను అన్నమాట. ఇంకా వాళ్ళు కూడా అంతే, మనం ఎక్కువ మాట్లాడితేనే కదా మూవ్ అవుతారు. అదీ కాక ఇక్కడ నా ఏజ్ వాళ్ళు కొంచెం తక్కువేలేండి ఉండేది. అందరూ కొంచెం చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారన్నమాట. కొంచెం నాకంటే ఏజ్లో పెద్దవాళ్ళు, రిటైర్మెంట్ ఆ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇలా లంచ్కి అయితే కొబ్బరి మామిడికాయ పచ్చడి, 2 ఎగ్స్ వేసాను, రైస్ పెట్టేశానండి. రైస్లోనే వేసేసా, కొంచెం టైం లేనప్పుడు అలా వేస్తా. ఈ చెట్టు చూసారా, తిప్పతీగ అంటారండి, గుడూచి, హిందీలో గుడూచి అంటారు. దీంట్లో ఆయుర్వేద మెడిసిన్స్ చాలా ఉన్నాయండి. ఈ ఆకుల కషాయం తాగితే మనకి అన్ని రోగాల నుంచి కాపాడుతుందంట. మేము ఇది కరోనా టైంలో ఎక్కువ వాడామండి. ఉదయాన్నే కషాయం తాగేవాళ్ళం అన్నమాట. దీని వేర్లు కూడా తెప్పించారండి మా వారు. తర్వాత అయితే మొత్తం ఇలా పేపర్స్ వేసేసుకుంటున్నాను. స్నానం చేశాక అన్నీ సర్దేసుకుంటాను. ఈలోపు మళ్ళీ రివర్స్ తిప్పితే ఆరిపోతాయి. ఈలోపు ఇటు సైడ్ ఇవన్నీ సర్దేశాను. ఆ ట్రాలీ బ్యాగు ఇటుపక్క ఈ బాక్స్ కార్డ్బోర్డ్ వచ్చేసి కరెంటు అవి అండి. ఆ ట్రాలీ బ్యాగు ముందు కప్బోర్డ్స్లో అన్నీ నిండిపోయినాయండి బ్యాగులు. అది ఒకటి ఇలా ఇటు పెట్టేశాము. ఇంక ఇవన్నీ సర్ది టాస్క్ అండి. ఇవాళ నడుములు లేచి వంగి చేసి అయిపోయిందనమాట. ఎందుకంటే నేను 3 days నుంచి నెగ్లెక్ట్ చేస్తున్నానండి, డిలేట్ చేస్తున్నాను ఈ వర్క్ చేయడానికి. తీసి అన్ని బ్యాగుల్లో పెట్టానండి. మొన్నే మా పనామె సడన్గా మొన్న 6 days లీవ్ పెట్టింది, మళ్ళీ నిన్న పెట్టేసిందండి. అందుకే ఇంకా ఆమె రాలేదనేసి ఆ పాత్రలు తోమేలేకి ఇవి పెండింగ్ పడిపోయాయి. గుడిచి అన్నాను కదా, దాని గురించి చెప్తానండి మీకు. అదే చెప్దామనేసి ఇంట్రడక్షన్. ఇది తీగండి, గుడూచి తిప్ప తీగ. ఇవైతే ముక్కలు. ఇది ఎక్కువగా వేప చెట్టుకు అల్లుకున్నది వాడితే మంచిదంటండి. ఇవి లవ్ షేప్లో ఉంటాయి. ఆకులు ఇలా నేను చూపిస్తున్నాను కదా, తీగ అన్నమాట. ఇలాగా ముదిరితే అవి అలా గట్టిగా వేరులాగా అవుతాయి. ఈ విధంగా ఆకులైతే కషాయం చేసుకొని తాగొచ్చు డైలీ ఎర్లీ మార్నింగ్. చాలా మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇందులో. రకరకాల కీళ్ళ నొప్పులు కానీ, మనకి యాంటీబయోటిక్ పవర్ తగ్గిన బాడీలో, మనకి కోల్డ్ కాఫ్ గొంతులో ఏదున్నా కూడా, మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుందండి. కరోనా టైంలో అయితే ఎక్కువగా వాడాము మేము. ఇలా పీసెస్ కట్ చేయించారండి మా వారు, తెప్పించారు ఇవన్నీ. మనమేమో ఆకులు కషాయం చేసుకొని 2 days అలాగా ఆకులు పెట్టేసుకునవచ్చు.
ఇదేమో దంచి నేను ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడే నలుగుద్దండి ఇది. తర్వాత కొంచెం డిలే చేసామంటే గట్టిపడి ఎండిపోతుంది కదా, అప్పుడు నలగదు. ఇది నీడలో మాత్రమే ఎండబెట్టుకోవాలండి, ఎండలో పెట్టకూడదు అనమాట. నీడలో పెడితే అది ఎండిపోతుంది అనమాట, డ్రై అయిపోతుంది. అంటే ఓపెన్గా ప్లేట్లో ఇలా పోసి ఆరపెట్టేసుకోవాలి. దంచానండి ఇలా ముక్కలుగా, ఒక్కసారి అలా రాయితో కొడితే 2 ముక్కలు అవుతుంది. దాన్ని మనం ఒక్కొక్కటి కషాయంలో వేసేసుకొని తాగొచ్చు. ఈవినింగ్ అయితే కొంచెం వర్షం పడేలాగా మొత్తం చినుకు స్టార్ట్ అయిందండి. మా వారు కొంచెం ఎర్లీగా వచ్చారు. ఏదైనా వేడివేడిగా ఉందంటే సరే, శనగపిండి ఉంది ఇంట్లో. ఎక్కువ తినమండి ఆయిల్ ఫుడ్, ఇది పిల్లలు అది ఎక్కువ హాస్టల్లో ఉంటారు కాబట్టి, మేమిద్దరమే కాబట్టి ఆయన ఎర్లీగా వస్తేనే పాపం ఎప్పుడైనా టీ కాఫీ కంటే ఎక్కువ ఏదైనా స్నాక్స్ ఇంట్లో ఉంటే, మామూలుగా అంటే ఆ పూల్ మక్కన కానీ మామూలుగా ఇలా అటుకులు రోస్ట్ కానీ ఇలా చేసి పెట్టుకుంటాను. డీప్ ఫ్రై ఐటమ్స్ తక్కువ చేస్తానండి. ఆయిల్ ప్యాకెట్ ఒక్కటి ఫ్రీడము అలా తెచ్చి పెట్టుకుంటాను. నేను పల్లి నూనె, నువ్వుల నూనె వాడతానండి. ఈ డీప్ ఫ్రై ఐటమ్స్కి ఒక్క ఆయిల్ ప్యాకెట్ ఫ్రీడమ్ అలా తెస్తాను. చూసారు కదా, వేడి వేడి పకోడీ విత్ చాయ్తో రెడీ అయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాగ వర్షం పడేప్పుడు పకోడీ టీ తోటి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.